నిర్మాతల భేటీ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చ త్వరలోనే సీఎం చంద్రబాబుకి సమస్యలు విన్నవిస్తామన్న అల్లు అరవింద్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతలు సోమవారం సమావేశమయ్యారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో అల్లు అరవింద్, సిఎస్ వినీదత్, ఏ రత్నం, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, ఎన్వి ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ తదితరులు పవన్ కళ్యాణ్ కలిసి సినీ పరిశ్రమ తరపున అభినందనలు తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ తొలి సినిమాలో కథానాయకగా నటించి ప్రస్తుత నిర్మాతగా వస్తున్న సుప్రియ కూడా వాళ్ళతో ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పొమ్మన్న పోస్టులు పట్టుకొని వదలరే, ఇంధన శాఖ కీలక పదవుల్లో వైకాపా అస్మదీయులు ఇప్పటికీ వారినే కొనసాగిస్తున్న వైన ట్రాన్స్కో జెన్కో డిస్కంలో పరిస్థితి. గత ప్రభుత్వం అస్మదీయులకు ఇంధన శాఖను ఉపాధి కేంద్రంగా మార్చింది. పొందిన మేళకు ప్రత్యుపకారంగా కీలకమైన పోస్టులను వారికి కట్టబెట్టింది. సంస్థ పాలనా వ్యవహారాలను వారి గుప్పెట్లో పెట్టింది. అప్పట్లో అడ్డగోలుగా నియామకాలు పొందిన వారు ఇప్పటికీ నిర్ణయాత్మక పోస్టులో కొనసాగుతున్నారు. వారిని తొలగించాలంటూ నూతన ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఆ శాఖ ఉన్నతాధికారులు ఖాతరు చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి సిఫారసుతో వాళ్ళంతా నియామకాలు పొందారు. ఆ నేతల సంస్థలకు రుణాల మంజూరు, ఆర్థికంగా సహకారం అందించిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగులకు విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టులను అప్పట్లో కట్టబెట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వారు మాత్రం ఆ పోస్టులను వదలకుండా కొనసాగుతున్నారు. దీంతో ట్రాన్స్కో జెన్కో డిస్కంల పాలనా వ్యవహారంలో తీసుకునే కీలక నిర్ణయాల్లో వారి ప్రభావం ఉంటుంది. తమకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ సహకారం ఉందని వారే బయట చెప్పుకుంటున్నారు. దీనిపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రీఎంప్లాయ్మెంట్ పొందిన వారిని తొలగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఇంధన శాఖలో కింది స్థాయి పోస్టులో ఉన్న 5 సిబ్బందిని మాత్రమే ఇప్పటి వరకు తప్పించారు. డైరెక్టర్ అంతకు మించి హోదాల్లో పోస్టింగ్లు పొందిన వారికి ప్రభుత్వ ఉత్తర్వులు వర్తించబోవని ఉన్నతాధికారులు సెలవిచ్చే పరిస్థితి ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఇది యుద్ధం తర్వాత వాతావరణం అన్నమాట. మన వాళ్ళందరూ ఉండాలి, అవతల వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నటువంటిది. ఇప్పుడు ఆ తరహాలో అయితే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళు అక్కడే ఉద్యోగాలు కొనసాగుతూ ఉన్నారు. కాకపోతే ప్రస్తుతం ప్రజలకి ఒకవైపు మాత్రమే కనబడతా ఉంటుంది, వినబడతా ఉంటుంది.